హాయ్ నమస్తే. విజయవాడ స్వర్ణ భారత్ ట్రస్ట్లోని డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ ఫార్మా మ్యానుఫ్యాక్చరింగ్ స్కిల్స్ ట్రైనింగ్ సెంటర్లో కోహాన్స్ మరియు లైఫ్ సైన్స్ సెక్టార్ స్కిల్ డెవలప్మెంట్ కౌన్సిల్ LSSDC సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఫార్మా కోర్స్ పూర్తి చేసిన విద్యార్థులకు ధృవపత్రాలను భారత పూర్వ ఉపరాష్ట్రపతి వర్యులు శ్రీ ముప్పవరపు వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీ వెంకయ్యనాయుడు గారు మాట్లాడుచూ నైపుణ్యాలను పెంపొందించుకోవడంతోనే ఉపాధి అవకాశములు అధికంగా లభిస్తాయని, గ్రామీణ ప్రాంత యువతీ యువకుల సాధికారితకు అనేక స్వచ్ఛంద సంస్థలు అనేక విభాగములలో సేవలు అందిస్తున్నాయని, వాటిని అందిపుచ్చుకొని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. ఇక్కడ శిక్షణ పూర్తి చేసుకున్న 25 మంది అభ్యర్థులకు వివిధ ఫార్మా కంపెనీలు అందించిన నియామక పత్రాలను కూడా వారికి శ్రీ వెంకయ్యనాయుడు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఇప్పటి వరకు ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో 81 మంది యువత కోర్సు పూర్తి చేయగా 77 మందికి వివిధ ఫార్మా కంపెనీల యందు ఉపాధి అవకాశములు లభించినట్లు సంస్థ యాజమాన్యం వారు తెలియజేశారు. పూర్తి ఉచితంగా భోజన వసతి కల్పించబడుతున్న ఈ శిక్షణలో తదుపరి బ్యాచ్కు అడ్మిషన్స్ జరుగుతున్నవని, BSc కెమిస్ట్రీ పూర్తి చేసిన అభ్యర్థులు స్వర్ణ భారత ట్రస్ట్ నందు గల స్కిల్ సెంటర్ ఆఫీసులో తమ పేర్లు నమోదు చేసుకోవచ్చని యాజమాన్యం వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో LSSDC అధ్యక్షులు అన్షుల్ సక్సేనా, సౌత్ క్లస్టర్ హెడ్ పి అమరేంద్ర బాబు, స్వర్ణ భారత ట్రస్ట్ CEO శ్రీ శరత్ బాబు గారు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ పరదేశి గారు, కోహాన్స్ ప్రతినిధి శ్రీ PSN మూర్తి గారు మరియు వివిధ ఫార్మా కంపెనీ ప్రతినిధులు, ట్రైనింగ్ సెంటర్ కోఆర్డినేటర్ G శశిధర్ తదితరులు పాల్గొన్నారు. శిక్షణ మరియు ఉద్యోగ అవకాశములకు సంబంధించిన విషయములు మన ఛానల్లో తెలియజేస్తూ ఉంటాము. కాబట్టి వీడియోను లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయగలరు. ధన్యవాదములతో బండారు రామకృష్ణ.